ఫ్రాక్ చూసి నీ సోకు చూసి బ్రేక్ డాన్స్ చేసే మూడొస్తూ ఉందే సిద్ధం అంటే సరదా పడదామే రంసు భలే రవసిలక రమ్మంది ఎనకనక చూసుకో పిల్లో నీలో బిగా బాప్పా రంసు భలే రావసిలక రమ్మంది ఎనకనక చూసుకో పిల్లో నీలో ఓపిక చూసుకో పిల్లో నీలో బిగా బాప్పా బాబా. Hi all and welcome to Ramraj Dhotis and Shirts. Aha, ihi, oho! మరి ఈ వారం కూడా మన కంటెస్టెంట్ సూపర్ ప్యారడీ సాంగ్స్ తో మిమ్మల్ని నవ్వించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు లేటు, లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ టీమ్, ఆహా టీమ్. Let's welcome the second team, Oho team. సో మరి కంటెస్టెంట్స్ ప్యారడీ సాంగ్స్ సిద్ధంగా ఉన్నారు, మీరు నవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకెందుకు లేటు, పాటలు వినడానికి మన జడ్జి సిద్ధంగా ఉన్నారు, జడ్జ్ చేయడానికి. లెట్స్ వెల్కమ్ ద వండర్ఫుల్ జడ్జ్ శతకానందకారక జొన్నవిత్తులు గారు. ఈ రోజు మన ఎపిసోడ్ కు ఒక వండర్ఫుల్ సింగర్ గెస్ట్ గా వచ్చారు. పాడతా తీగ విన్నర్ గా మనందరికి పరిచయం అయ్యి 200కి పైగా వండర్ఫుల్ సూపర్ హిట్ ప్లేబ్యాక్ సాంగ్స్ పాడి 3000కి పైగా ప్రైవేట్ సాంగ్స్ పాడి ఈ రోజు కీర్తన స్టూడియోస్ అధినేతగా మన ముందుకు రాబోతున్నారు వండర్ఫుల్ సింగర్ పార్థసారథి గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. వెల్కమ్ టు ది షో అన్న. సూపర్ హ్యాపీ మీరు వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. కీర్తన స్టూడియోస్ అధినేత, అలాగే రీసెంట్ గా కీర్తన అకాడమీ కూడా స్టార్ట్ చేశారు. సో అది స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్, మీ మెయిన్ మోటో ఏంటి యాక్చువల్లీ? ప్రతి వాళ్ళకి ఒక జర్నీ ఉంటుంది అండ్ జర్నీలో చాలా ఎక్స్పీరియన్స్లు ఉంటాయి చందు. దిస్ ఇస్ మై 20th year యాజ్ ఎ ప్రొఫెషనల్ సింగర్. ఐ రికార్డెడ్ మై ఫస్ట్ ఫిల్మ్ సాంగ్ వే బ్యాక్ ఇన్ 96. సో అప్పుడే అదే ఏడాదిలో పాడతా తీగ ఫస్ట్ సిరీస్ జరిగింది, దాంట్లో విన్నర్ని. సో భగవంతుడి దయ వల్ల అందరూ పెద్దవాళ్ళందరితో పనిచేసే అవకాశం దొరికింది. ఈ మాటలన్నీ సరిగా ఇది ఇక్కడ ఇచ్చేయండి. ప్యారడీ సాంగ్ గురించి మేము ఇక్కడ వెయిటింగ్. నేను కూడా వెయిటింగ్. అలా సూత్తరండి కొట్టండి. నక్క సోకులన్నీ ఉన్న నంగనాచి పిల్ల గండు పిల్లిలాగా వచ్చి గిల్లిపోదయ్యల్లా ఫ్రెష్ గా వేసిన తారు రోడ్డు లాగానే ఉంది నీ ఫేసని మోహిని షాకిని డాకిని మిక్స్ చేసి డ్రాకులాగా పుట్టిన క్రాసు బీడు నువ్వని పిల్ల నువ్వు లేని జీవితం ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ లో ఫ్రీగా వెళ్ళడం పిల్ల నువ్వు లేని జీవితం పిల్ల ఇని బారులోకి వెళ్ళి ఫ్రీగా తాగడం. థ్యాంక్ యూ సో మచ్. ఎంట్రీ అదిరిపోయిందన్న. సో విల్ హ్యావ్ మోర్ ఫన్. షూర్. థ్యాంక్ యూ సో మచ్. స్వాగతం. రండి పార్థసారథి. ముందుగా ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ బి శ్రీకాంత్. బై మనకు సండే హాలిడే వస్తే ఏం చేస్తాం బై? ఇలా కూర్చుంటాం, టీవీ చూస్తాం, ఏదో అలా టైం పాస్ చేస్తాం, ఫ్రెండ్స్ దగ్గర పోతాం. బట్ ఈ శ్రీకాంత్ ఏంది బై కొత్త చేస్తా అంటుండు. ఏం చేస్తాడు ఈ పాటలో మీకు అర్థమవుతుంది. లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్. ఆనందంగా గడపడానికి కావాలొక టీవీ. కోటేశ మల్లేశ ఇచ్చారు సెలవు
కోటేశ మల్లేశ ఇచ్చారు సెలవు సీపులిక్కరు చికెన్ బిర్యానీ దావత్ చేసుకుందా సీపులిక్కరు చికెన్ బిర్యానీ దావత్ చేసుకుందా అర సెలవు 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 సాయంత్రం మల్ల కలువు హర కలువు 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 రాత్రైతే నన్ను కలువు కోటేశ పొద్దున్నే లేచామంటే తాటి కళ్ళు తాగేద్దాం మధ్యాహ్నం ఎండయిందంటే బారులోన బీరేద్దాం సాయంత్రం అయ్యిందంటే సందులోన సారదాగి పందులెక్క బుర్రుదాం బురుదల పడ్డా గాని ఆ కంపే మా కోసంటూ ఇంటికి వెళ్ళితే పెళ్ళాం చేతుల్లో సీపిరి దెబ్బల మసాజులు కుక్కల కొడకని దిట్టిన గాని నవ్వుకుంట పండే నవాబులం తాగుడు కప్పులేచేద్దాం బాధకు మళ్ళీ మందేద్దాం కిక్కు దిగినాక గజనీల మారేద్దాం కోటేశ కోటేశ మల్లేశ ఇచ్చారు సెలవు సీపులిక్కరు చికెన్ బిర్యానీ దావత్ చేసుకుందాం అర సెలవు 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 సాయంత్రం మల్ల కలువు కలువు అర సెలవు 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 రాత్రైతే నన్ను కలువు మత్తుల్లో లోకం మొత్తం చూడు పడిపోక తడబడిపోక తూలు తూలు యాడా గుట్ట 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 తాగి వాడంతా వాటి చేస్తాయిరా పిచ్చయ్యావంట నడి రోడ్డే నీకు పరుపేరా పిల్లంతో లొల్లైతే ఫుల్లేలే పేద్దాం తెల్లారితే ఉత్తముడై ఊరంతా తిరిగేద్దాం కుడియడమైన మందేర జీవితం కోటేశ కోటేశ మల్లేశ ఇచ్చారు సెలవు సీపులిక్కరు చికెన్ బిర్యానీ దావత్ చేసుకుందా సీపులిక్కరు చికెన్ బిర్యానీ దావత్ చేసుకుందా ఏం బ్రదర్ ఫుల్ బాడీ ఓవర్ Over. దట్ మీన్స్ పార్టీ ఓవర్ Is party not over? Every party. Every party. ఎవ్రీడే పార్టీ Every party. ఎవ్రీడే పార్టీ ఎవ్రీడే ఇంకా నీకు వాట్ ఈస్ యువర్ గతి జొన్నవైతులు గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్ ఏదన్నా ఒక విషయం చెప్పాలంటే బల్లగుద్ది చెప్పాలి అంటారు కదా, బాటిల్ పగలగొట్టి చెప్పాలి. ఇప్పుడు ఏదైనా చెప్పాలంటే చాలా బాగా పడేవారు. నీ వాయిస్ లో ఉండే పంచి, ఆ దృఢత్వం ఈ పాటలో బాగా చక్కగా చెప్పగలిగేది. పెళ్ళాన్ని తిడితే నవ్వుకుంటూ పడుకుంటా నవాబులవా నువ్వు. రాత్రంతా తాగి పొద్దున్నే లేచి ఉదయాన్న ఉత్తముళ్లాగా తిరుగుతాడు మళ్ళీ ఊరంతా కూడా. పులి పొద్దున్నే తాటికల్లు, తెల్లవారుజామున తాటికల్లు, Wow. మధ్యాహ్నం బార్కెళ్ళి బీరు, సాయంత్రం సారా వేసాడు. టూ మచ్ గా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అదే సినిమాలో ఎవరైనా చితక్ కొడతారు, ఈయనేంటి శ్రద్ధగా కొట్టాడంటారు. అలాగా ఎంత శ్రద్ధగా తాగుబోతు పాట పాడారు సార్. అంటే తాగుబోతు రమేష్ గారు లాగా తాగుబోతు పాటలు ఏమైనా ఉంటే, తాగుడు పాటలు ఉంటే మిమ్మల్ని మాత్రమే పిలిచేంత బాగా పాడారు. గుడ్ లక్ అండి, ఆల్ ది బెస్ట్. మంచి ఎక్స్ప్రెషన్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. పార్థసారథి గారు, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసే ముందర స్వరాభిషేకం చిత్రంలో మీరు కంపోజ్ చేసిన ది బెస్ట్ సాంగ్, సచ్ అ బ్యూటిఫుల్ కంపోజిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ యూ ఫర్ ద లవ్లీ కంపోజిషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాంటి ప్రాజెక్ట్ లో వర్కింగ్ ఎలా ఉండింది, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఆ సినిమాకి ఒరిజినల్ గా మిగతా సాంగ్స్ అన్ని చేసింది విద్యాసాగర్ గారు. ఒక సందర్భంలో విద్యాసాగర్ గారు అవైలబుల్ గా లేకుండా, ఆయన ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్నారు. సో ఒక పాట వాళ్ళకి అర్జెంట్ గా షూటింగ్ కావాల్సి వచ్చింది. యాక్చువల్ గా 5 కంపోజర్లను పిలిపించారు ఆ పాటకి. నాతో పాటు ఇంకొక 4 కంపోజర్స్. అందరికీ స్క్రిప్ట్ ఇచ్చి
ఆయనకి ఏం కావాలో చెప్పి అలాగా ఒక ఫుల్ డే మొత్తం కంపోజింగ్లో అయిన తర్వాత చివరిలో నేను పాడిన పల్లవి ఆయనకి బాగా నచ్చింది. దట్స్ హౌ ఇట్ టుక్ ఏ షేప్ అనమాట. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆ సినిమాకి అన్నమయ్య సినిమా తర్వాత స్వరాభిషేకానికి మ్యూజిక్ నేషనల్ అవార్డు వచ్చింది. 10 ఏళ్ల తర్వాత జాతీయ స్థాయిలో కీరవాణి గారి తర్వాత స్వరాభిషేకానికే విజయసాగర్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది. అందులో నేను కూడా ఒక చిన్న పాత్ర పోషించే అవకాశం దొరికింది. యాక్చువల్గా ఆ సినిమాలో కుడికెన్నదునే కాకుండా ఇంకొక బిట్ సాంగ్ కంపోజ్ చేశాను. నాకు ఆ బిట్ సాంగ్ చాలా ఇష్టం. కన్న వెలుగంతా కనుల మహిమేనని పిచ్చిగా తలిచావు తుమ్మెదా, మిన్నగా పైనున్న సూర్యుడు మహిమేనని బొత్తిగా మరిచావు తుమ్మెదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ మయూరి. జనరల్లీ ఇంట్లో పెళ్లిడికి వచ్చిన అమ్మాయి ఉంటే తండ్రి తల్లి అందరు జనరల్ అడిగే క్వశ్చన్, మెయిన్లీ ఫాదర్ జనరల్ గా అడిగే క్వశ్చన్, మెయిన్ క్వశ్చన్, పెళ్లి ఎప్పుడమ్మా, ఎప్పుడు చేసుకుంటావు, ఎలాంటి అబ్బాయి కావాలి నీకు అని అడుగుతుంటారు. బట్ ఈ అమ్మాయి రివర్స్ లో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాకు పెళ్ళే వద్దు నాన్న అంటోంది. అలా ఎందుకు అంటోంది ఈ పాట ద్వారా మనం తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ డాక్టర్ మయూరి. భద్రం బీకే ఫుల్ బెదరు, భక్తగా మారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బతుకే సో బెటరు. భద్రం బీ కేర్ఫుల్ ఫాదరు, వాడితో పెళ్ళే వేస్ట్ అసలు, షాదీ మాత్రం వద్దుననోయ్, పెళ్ళాం పోస్టుకి నో నేను. భద్రం బీ కేర్ఫుల్ ఫాదరు, వాడితో పెళ్ళే వేస్ట్ అసలు, షాదీ మాటే వద్దుననోయ్, పెళ్ళాం పోస్టుకు నేను. వాడిన నువ్వు 50,000 సాలరీ మాత్రమే చూసావు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూపీలాగా అది చెప్తాను విను ముందు. మొగుడయ్యే క్వాలిటీసే 10% కూడా లేవు అస్సలు. భద్రం బీ కేర్ఫుల్ ఫాదరు, వాడితో పెళ్ళే వేస్ట్ అసలు, షాదీ మాత్రం వద్దు నాన్న, పెళ్ళాం పోస్టుకి నో నేను. చేసుకో అమ్మా, వద్దు నాన్న ప్లీజ్, చేసుకో తల్లి, ప్లీజ్ నాన్న, అసలు వాడి గురించి ఏం తెలుసు నీకు, చేసుకో నాన్న, ప్లీజ్ నాన్న. బాబా అల్లుడని ఇంటికి వస్తే ఆంబోతొచ్చినట్టే, మందుకని పగలు రాత్రి బాగలు ఉంటాడే. డౌరీ ఇచ్చి డోంకీ గాడిని బోరు చేస్తావా, అప్డేటెడ్ ఐటమ్ గాడికి నన్నిచ్చి చేస్తావా, గిఫ్టీ గాడికి ఇస్తావా. నాన్న ప్లీజ్ వద్దు. భద్రం బీ కేర్ఫుల్ ఫాదరు, వాడితో పెళ్ళే వేస్ట్ అసలు, షాదీ మాత్రం వద్దు నాన్న, పెళ్ళాం పోస్టుకి నో నేను. ప్లీజ్ నాన్న, అసలు నీకు ఫ్యామిలీ గురించి తెలుసా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అరే వాళ్ళ ఫ్యామిలీ కూడా చూడు నాన్న, చేసుకోవమ్మా, ప్లీజ్ నాన్న, ప్లీజ్ తల్లి, ప్లీజ్ నాన్న. నా బంగారు తల్లివి కదా. అసలు ఒక నిమిషం ఆగు, అది చూడకు సార్. నక్కల్లి కనిపిస్తుంది వాడి అమ్మని చూడు నాన్న, దున్నల్లి బలిసున్నాడు వాడసలు నాన్నేనా. అసలు లుక్ బాగుందా, డ్రెస్ బాగుందా, డోంకీ మగవాడికి, పేకల ఉన్న జోకర్ వాడికి తిని బ్రదర్ అనుకుంటా, అస్సలు జోకర్ అనుకుంటా. ప్లీజ్ నాన్న ప్లీజ్, చేసుకో తల్లి. భద్రం బీ కేర్ఫుల్ ఫాదరు, వాడితో పెళ్ళే వేస్ట్ అసలు, షాదీ మాత్రం వద్దు నాన్న, పెళ్ళ పోసి నేను నో. అంతే, నీ కర్మ. మీరెవరన్నా చెప్పొచ్చు కదా, అంత డాంకీ మొహముడికి నన్ను ఎలా ఇస్తున్నాడండి. డాక్టర్ గారు ఈ జబ్బును ఏమంటారు? ఏం జబ్బు?
పెళ్లి చేసుకోకూడదు అని అనుకునేదాన్ని. పెళ్లి చేసుకుంటాను కానీ డాంకి మొహం అని టిఫ్ట్ గాని ఎవరు చేసుకుంటారండి? అయితే కంట్రీ ప్రాబ్లమ్ సార్. మీరు కళ్ళతాలు చేంజ్ చేయాలి సార్. అంటే ఏంటండి అట్లాంటి వాళ్ళని తీసుకొస్తున్నారు? అంటే ఆయన ఓన్లీ 50,000 సాలరీ ఉంటే చాలని చూసారండి. అది తప్పు కదా. 50,000 ఉంటే చాలా. సరే పోనీ మీరు పాటలో అన్నారు కదా కొన్ని క్వాలిటీస్ కావాలి, నా క్వాలిటీస్ ఏం లేవని. క్వాలిటీస్ ఏంటి? మినిమం 1,00,000 సాలరీ ఉండాలి, రెస్పాన్సిబిలిటీస్ ఉండకూడదు. పెళ్ళాన్ని హస్బెండ్ కూడా ఉండకూడదు. నేను తప్ప ఇంకేంటి రెస్పాన్సిబిలిటీ? మీరు కోరుకున్న క్వాలిటీస్ లోనే క్లారిటీ లేదని అర్థమైంది ఇక్కడ. కరెక్ట్, బాగా ఇచ్చారు సార్. వెరీ నైస్. సరే అట్లాగే పర్ఫార్మెన్స్ ఎలాగో నువ్వు చెప్పింది సార్. పెళ్ళైందండి, అయిందండి. ఆయన పరిస్థితి ఏంటో. యూ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. ఆసమ్. మంచి ఎక్స్ప్రెషన్ ఉంది మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఓవర్ టు యు. తండ్రి కూతుళ్ళ మధ్యన పెళ్లి విషయమై కుటుంబాల్లో ఎలా ఉంటుంది ఆ సన్నివేశం అనేది చక్కగా కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది. ప్లీజ్ నాన్న. అత్తామామల్ని బయటికి వెళ్ళగొట్టే లక్షణం లేదు, తెలిసిపోతుంది ఈ పాటలో. ఎందుకనంటే ఆ అత్తగారిని చూడు నక్కలాగా ఉంది, మామగారేమో దున్నపోతులాగా ఉన్నాడని. రోజు నక్కని దున్నపోతుని చూస్తూ ఎక్కడ ఉండగలదు ఇంట్లో? ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉంచుకోవాలనుకుంటోంది. మీరు కామెడీలోంచి పాజిటివిటీ తీశారు సార్. అసలు టూ మచ్. హ్యూమర్ లో సెంటిమెంట్ ఉంటుంది. చార్లీ చాప్లిన్ పిక్చర్ ఏంటి? చార్లీ చాప్లిన్ పిక్చర్ లో ప్రతి సన్నివేశంలో కూడా ఎంత నవ్వుకుంటామో అండర్ కరెంట్ గా అంత ఒక సెంటిమెంట్స్, హ్యుమానిటీ ఇవన్నీ ఉంటాయి కదా. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ సార్, సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సార్. పెద్దన్న గారు, పార్థసారథి గారు కాదు, నేను పెద్దన్న గారు అని ఎందుకన్నా మీకు అర్థమైపోయింది అర్థమైంది కదా. సో మణి శర్మ గారి స్టూడియోలో చాలా నేర్చుకున్నాము, చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్. చాలా మంది హిందీ సింగర్స్ తో పాడించారు, తెలుగు రాని సింగర్స్ తో చాలా మందితో పాడించారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? వన్ ఆఫ్ ద సింగర్ తీసుకుందాం అంటే సరే హరిహరన్ గారితో. ముందుగా ఫస్ట్ మణి శర్మ గారికి ఫస్ట్ అసోసియేట్. నేను ఫస్ట్ సాంగ్ దగ్గర నుంచి ఆయనకి వర్క్ చేశాను. భాష రాకపోవడం వేరు, కానీ హరిహరన్ గారి గురించి అడిగారు కాబట్టి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. జనరల్ గా మణి గారు వాయిస్ మిక్సింగ్స్ ఉండేవారు కాదు. ఒక బాలు గారు వచ్చినప్పుడు మాత్రం ఆయన మణి గారు ఉండేవారు అంతే. అది కూడా అన్నయ్య మీరేం పడితే అది నేను కూర్చుంటాను అట్లా. సో హరిహరన్ గారు వచ్చినప్పుడు నేను వాయిస్ మిక్స్ చేస్తున్నాను. ప్రేమంటే ఏమిటంటే నిన్ను ప్రేమించగానే తెలిసే, ప్రేమంటే ఏమిటంటే నిన్ను ప్రేమించినాక తెలిసే, ఇది వరకు తెలియంది అనుభవం ఉంది, ఇది వరకు తెలియంది ఆయన మనోధర్మం ఫ్లో అయిపోతుంది. సార్ అది పెద్దమ్మ కాదు సార్, చిన్నమ్మ పాడాలి ఆ నోట్. ఓకే ఓకే అప్పటికి అయిపోయింది. అలా 2-3 సార్లు అయిపోయింది. ఇంకోసారి సార్ కొంచెం టెంపో, అది ఆయనకి కొంచెం కోపం వచ్చేసింది. టెంపో 1 more టేక్ అన్నాను. రిథమేషన్ అనుకుంటున్నావా ఏంటి అంత పెద్ద టెంపోల గురించి మాట్లాడుతున్నావు? బాగానే ఉంది, ఓకేలే ఈ పాటకి చాలు. సార్ ఓకే కాదు సార్, సారీ సార్, మా బాస్ లేరు ఇక్కడ, ఆయన ఉండి ఆయన ఓకే చేసుకుంటే మీ ఇద్దరికి ఇష్టమైంది, నాకేం ప్రాబ్లం లేదు, రేపు పొద్దున వచ్చి నా ప్రాణం తీస్తారు ఆయన. అయింది. ఆయన విసుక్కుంటూనే కోపం తెచ్చుకుంటూనే 1 more టేక్ పాడారు, అయిపోయింది. ఆ పాటల్లో ఏమైంది? ఇది వరకు తెలియంది అనుభవం అని ఏదో సంగతి వేశాడు. ఈయనకి సంగతులు అంటే పడవు. నెక్స్ట్ డే మార్నింగ్ మణి గారు వచ్చారు, పాట ప్లే చేస్తున్నారు. అక్కడ కరెక్ట్ గా ఆప్ అన్నాడు. మనం ఏం కంపోజ్ చేసాం? ఈ అనుభవం అంతే. మరి అది కదా నువ్వు పాడించాలి, ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటిది? మీ ఇష్టానికి మీరు వాయిస్ మిక్సింగ్ చేస్తూ ఉంటే కంపోజింగ్ నుంచి ఉన్నవాడు సరిగ్గా వాయిస్ చెప్పాలి సార్. అప్పటికే ఆయన ఇరిటేట్ అవుతున్నారు. సార్ ఈ పాటకి ఇది చాలులే అన్నాడు ఆయన. నాకు అవన్నీ తెలియదా? ఈ అనుభవం ఆ సంగతి లేకుండా బాంబే వెళ్ళి మిక్స్ చేసుకురా, ఆ లెటర్ ఒకటి బాంబే వెళ్ళి మిక్స్ చేసుకురా అన్నాడు. సార్ అవన్నీ నాకు సోదొద్దు, నువ్వు బాంబే వెళ్ళి మిక్స్ చేసుకురా అని మామూలుగా అందరినీ తిరిగి ఆయన వెళ్ళిపోయారు. రాత్రి ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడ ఎక్కడ హరియాణా పట్టుకుంటానో ఆ అక్షరం గురించి నేను బాంబే అక్కడ వెళ్తాను, ఏం చేయాలో ఆలోచిస్తూ సౌండ్ ఇంజనీర్ రంజిత్కి చెప్పాను. రంజిత్ ఒకసారి మైక్ ఒక ట్రాక్ అసైన్ చెయ్యి, నేను పాడతాను, ఆ లైన్ మళ్ళీ ఆయన వాయిస్ ఇస్తున్నట్టే వాయిస్ టేక్ చేయను. ఈ అనుభవం అని పాడాను. పాడి కరెక్ట్గా కొంచెం ఆయన ఇమిటేట్ చేసి ఈ అనుభవం అది కొంచెం నేషనల్ వాయిస్తో పాడి, నువ్వు రేపు పొద్దున్న నేను స్టూడియోకి రావట్లేదు, ఆయన అడిగితే బాంబే వెళ్ళానని చెప్పాను. మొన్నటి రోజు అంతా రెస్ట్ తీసుకుని ఇంట్లో మెల్లిగా రాత్రి 8 స్టూడియోకి వెళ్ళాను. ఏది వాడు ట్యూన్ పాడాలి కంపోజింగ్ అంటే, సార్ మీరే కదా బాంబే వెళ్ళమని, వెళ్ళాడు బాంబే వెళ్ళాడని. మీరు చేసే పనులు అని లేదు, డబల్ పనులు అని తిట్టుకున్నా. అయిపోయింది. వచ్చాను, అయినా పాడించావా అని. అయిపోయింది సార్ పాడించాను, ఇది ప్లే చేయను. ఇది వరకు తెలియంది అనుభవం. ఈ పని ముందే ఏడవచ్చు కదా, బాగుంది ఇప్పుడు అన్నాడు. ఏంటి బాగుంది? ఏంటి సార్ బాగుంది? నేనే పాడాను. నువ్వేంటి పాడావాను?
అది నేనే పాడాను సార్. తర్వాత అది నాకు మేడకు చుట్టుకుంది. మళ్ళీ ఎవరు ఏ కష్టమైన పదం పాడపోతే అది నువ్వు పాడేసాను. ఇది వరకు తెలియంది ఈ అనుభవం. థ్యాంక్ యూ సో మచ్ పార్థన్న, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ మేఘశ్రవంతి. పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందట, అది అప్పటి సామెత. మరి ఇప్పటి ట్రెండ్ ఏంటి పేన్లది? తెలియాలి, తెలుసుకొని తీరాలి. అదెలా? ఈ పాటతోటి. సో లెట్స్ వెల్కమ్ మేఘశ్రవంతి. దండం పెడతాను, రాను రాను ఏంది పరేషాను, నీ తలకే తలపోటు రాను, నా తల్లో ఎలటి గోకేసుంటాను, గోడకి మీ కొట్టి గీకేసుంటాను, ఎట్టుపోతే చేసేస్తాను, ఏరు పనత దువ్వేస్తాను, అయినా వదల వెంటే నీ చిమ్మడిపోను, తల్లో పేను నీకోసం ఈగలాంటి సినిమా తీస్తాను. తల్లో పేను నన్ను వదిలేపేను మహల్ కట్టిస్తాను. పేను 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 పైన మచ్చే ఉంది, అది మచ్చ కాదు మోను తల్లో పేనని అంటాను. మొదడు నీకు మటనయ్యింది, నా జడలో అరాడజను పేరును పోషిస్తున్నాను. నల్లని జుట్టులో నలుసంతా పేనుని పట్టించి నోళ్ళకి 10,000 ఇస్తాను. దువ్విన లేని సరిపోట్లేదు, తైలాలోనే సరుకు లేదు, రంపంతోనే తలను మొత్తం రక్కుతున్నాను. తల్లో పేను నీకోసం ఈగలాంటి సినిమా తీస్తాను. తల్లో పేను నన్ను వదిలేపేను మహల్ కట్టిస్తాను. నేను వెతికి వెతికి పట్టేలోపు ఫెయిల్ అయిపోయాను. నా గోళ్ళంతో నొప్పెడుతున్నాయి, నన్ను వదిలేస్తే గోల్డ్ హెల్మెట్ గిఫ్ట్ ఇచ్చేస్తాను. పెళ్లి చూపులో అబ్బాయిని చూడమని తలకాయ వంచుకొని పీనుకుతాను. దురద పెట్టి కోక్కుంటూ ఒంటి చేత్తో డ్రైవింగ్ చేస్తూ పోలీసోడి జీబుకెళ్ళి గుద్దుకున్నాను. తల్లో పేను నీకోసం ఈగలాంటి సినిమా తీస్తాను. తల్లో పేను నన్ను వదిలేపేను మహల్ కట్టిస్తాను. రాజమహల్ విన్నాం, తాజ్మహల్ విన్నాం, పేను మహల్ అదిరిపోయింది. ఒక్క నిమిషం. ఓహో చెప్పండి. దగ్గర రా, పర్లేక నో ప్రాబ్లం. సార్ జడ్జిమెంట్ అక్కడి నుంచే ఇవ్వండి. జన్మహితులు గారు. భయం వేస్తోందమ్మా, ఎందుకంటే జురాసిక్ పార్క్ చూసినప్పుడు డైనోసారస్ గురించి కూడా ఇట్లా ఆలోచించాల నేను. నువ్వు ఆ పేను గురించి పాడుతుంటే అది పెట్టే బాధలు, అసలు ఆడవాళ్ళందరూ ఒక్కసారి ఆ స్త్రీ లోకం అంతా కూడా ఎంత వాపోతుందో, ఎంత బాధపడుతుందో ఒక్కసారి అలా ఎక్కడికో తీసుకెళ్ళిపోయావు. పేనుకి నన్ను వదిలిపెడితే ప్రేమ మహల్ కట్టినట్టుగా పేను మహల్ కడుతుంది.
మూన్లో మచ్చ అసలు మచ్చ కాదు, అది పేనుట. అల్లో పాపిడి ఏంటో తెలుసా హేమచంద్ర? పేను అనే ప్లేనుకి రన్వే. బాగా అద్భుతంగా పాడావమ్మా, చాలా అద్భుతంగా పాడావు. పజిల్ పెడతారు కదా ఈ సినిమాలో హీరోయిన్ ఈ 3 పాటల్లో ఎన్ని చీరలు కట్టిందని, ఈ పాట మొత్తంలో ఎన్ని పేలను చంపింది అని ఒక పజిల్ పెట్టచ్చు. చాలా బాగుంది, అద్భుతం. థ్యాంక్ యూ సార్. పార్సాది గారు, దాట్స్ అన్ ఆసమ్ పర్ఫార్మెన్స్ అసలు యాక్చువల్లీ. అంటే సింగింగ్, ఎక్స్ప్రెషన్, ఆ జీవించడం అంటాం కదా, అంటే ఆర్టిఫిషియల్ గా ఏదో స్టెప్ వేయాలి కాబట్టో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కాబట్టో స్టేజ్ కోసం లేదు. ఆసమ్, మంచి ఎక్స్ప్రెషన్ ఉంది మీకు. థ్యాంక్ యూ సజ్జస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ భాస్కర్. జనరల్లీ మనం పర్సులో ఏం దాచుకుంటాం? డబ్బులు, తర్వాత విజిటింగ్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఫోటోలు, ఇష్టమైన వాళ్ళ ఫోటోలు. బట్ మన భాస్కర్ భయ్య ఏదో దాచుకున్నాడు. నేను అంత ఏదో అని ఎందుకన్నానో ఈ పాట ద్వారా మీకు అర్థమవుతుంది. సో లెట్స్ వెల్కమ్ భాస్కర్. ఓ చెలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే, ఈ రోజే ఈ పాకెట్ లో నా పర్సే పోయెనులే, ఏ చేతికి అది దొరికినదో చిరునామా తెలియదులే, నాల్మరలో దొరుకుతుంది అని నేనెంతగా వెతికి తినో, నా పెళ్ళామే తీసి ఉంటుందని నాకనుమానం ఉంది, ధైర్యం చేసి నే అడిగి తినా నా వీపే పగులునులే, ఈ రోజే ఈ పాకెట్లో నా పర్సే పోయెనులే. నెల జీతం నే డ్రా చేసి ఆ పర్సులో ఉంచాను, ఇంట్లో తెలియని వ్యవహారాలకు బడ్జెట్ దాచాను, టైపిస్టు ఆ గర్ల్ ఫ్రెండు అడిగితే ఏం చెప్పను, ఈ ఫేసుని నేనెదురుపడి వాళ్ళకెట్లా చూపించను, పొద్దున్నే లేవగా ఎవరిని చూసానో, కర్మకాలి మరి నా ముఖమునే అద్దంలో చూసానో, ఈ రోజే ఈ పాకెట్లో నా పర్సే పోయెనులే. బ్యాంకులవి 3 డెబిట్ కార్డులు అందులో ఉన్నాయి, సీక్రెట్టుగానే దాచిన గర్ల్ ఫ్రెండ్ ఫోటో కూడా ఉన్నది, సుబ్బలక్ష్మి నాకు రాసిన లవ్ లెటర్ అందులో ఉంచి తీరా, మా భద్రకాలే అది చూసినదా డెత్తు బెల్లు మోగునురా, ఓ దేవుడా చూడరా ఏడుపు వినవేరా, వేరెవరికో దొరికిన మంచిదే దాని కంటికి చూపకురా, ఈ రోజే ఈ పాకెట్లో నా పర్సే మరిచి తినే, ఏ చేతికి అది దొరికినదో చిరునామా తెలియదులే, నాల్మరలో దొరుకుతుంది అని నేనెంతగా వెదికి తినో, నా పెళ్ళామే తీసి ఉంటుందని నాకనుమానం ఉంది, ధైర్యం చేసి నే అడిగి తిన నా వీపే పగులునులే, ఈ రోజు
ఈ పాకెట్లో నా పర్సే పోయెనులే, ఇక నాకు తడిసే పోయెనులే. భాస్కర్, బయట ఎవరో పిలుస్తున్నారు భాస్కర్. ఎవరండి? మీ ఆవిడ అనుకుంటా. వామ్మో భయ్యా, నువ్వే కావడాలి. భయ్యా భయ్యా, ఇక్కడ కాపాడేది ఓన్లీ వాళ్ళిద్దరే. సార్ మీరు ఏమైనా రికమెండ్ చేయండి సార్. భాస్కర్ గారు, ఈ సిచ్యుయేషన్ లో ఏం చేయమంటారు ఈ అబ్బాయిని? మీతో పాటు మాకు కూడా పడుతుంది, ఎందుకు వచ్చింది కావాలి. ఇలాంటి ఒక క్లిష్టమైన సంగీత పరంగా క్లిష్టమైన పాటను తీసుకుని దానికి లెంత్లు కరెక్ట్గా రాసి శృతి పోకుండా సేమ్ నోట్స్ పాడు సింగింగ్ కేపబిలిటీని పాడుతూ చేయడం చాలా కష్టం. చాలా న్యాయం చేశారు ఆ పాటకి. వండర్ఫుల్, ఎక్సలెంట్. పర్సు పోతే పోయింది కానీ పేడ వదిలిపోయింది. వాయిస్ చాలా అద్భుతంగా వచ్చింది. ఈ రోజే ఈ పాకెట్లో ఏమే అసలు ఆ వాయిస్ కూడా మార్చి పాడావు నువ్వు. సహజమైన గొంతు కాకుండా కొంచెం ఈ ట్యూన్కి తగినట్టుగా కొత్తగా ప్రయత్నం చేసావు. ఎస్ సార్. చాలా అద్భుతంగా ఉంది. నువ్వు డాన్స్ చేసే అవకాశం లేదు, అవును సార్. అంతా కంఠంలోనే పలికించాలి. ఆ ఎక్స్ప్రెషన్ అంతా కూడా జరిగిన వ్యవహారం అంతా. పరుసు పోయింది, అది ఎక్కడో పోలేదు, ఇంట్లోనే పోయింది, భార్యే తీసింది అని అనుమానం. అంటే బాగా నమ్మకం. ఆ అనుమానంతో అడిగితేనేమో వీప్ పేలిపోతుంది. సినిమాకి కావాల్సిన అన్ని లక్షణాలు కూడా ఈ పాటలోనే ఉన్నాయి. మంచి సినిమాకి కావాల్సిన లక్షణాలు. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ జడ్జెస్. మీ ఆవిడ వెయిటింగ్ బయట. వెళ్ళు. 1 2 3 ఈ రోజు నేను ఫ్రీ. 4 5 6 నీ మీద నేను ఫిక్స్. చిక్కుపుకు రైలే, నీ పాటకి టైం వచ్చింది లేలే. సో లెట్స్ వెల్కమ్ గీతా సంఘ. సన్నజాజి పడక మంచే కాడ పడక చల్లగాలి పడక సత్తిగాడి పడక మల్లిగాడి పిలక చంటిగాడి తడిక వదలను దేని కవితకే సత్తిగాడి పలక మల్లిగాడి పిలక చంటిగాడి తడిక వదలను దేని కవితకే తాతకే దగ్గొచ్చింది వెంటనే కవితొచ్చింది చదివితే సావొచ్చింది నేనేం చేయనే సత్తిగాడి పలక మల్లిగాడి పిలక చంటిగాడి తడిక వదలను లేని కవితకే ఆకలిస్తే ఇస్తరాకు ఆవకాయతో పూతరేకు ఆఫ్రికాలో తమలాపాకు నా కవితే రాజు పక్క నుండి రాణి ఈగ సినిమా హీరో నాని పార్కులోన పల్లి బఠాని నా తవికే గిన్నీస్ రికార్డ్ రావాలని డే అండ్ నైట్ ఒకటే పని గంపల కొద్ది రాసానే నీ కవితలే ఆరిపోయిన అగరొత్తని పుస్తకాన్ని రాసానని వచ్చే కవి కలకే అన్న బిరుదే వచ్చే కవి కలకి అన్న బిరుదే సత్తిగాడి పలక మల్లిగాడి పిలక చంటిగాడి తడిక వదలను దేని కవితకే తాతకి దగ్గొచ్చింది వెంటనే కవితొచ్చింది చదివితే సావొచ్చింది నేనేం చేయనే సత్తిగాడి పలక మల్లిగాడి పిలక చంటిగాడి తడిక వదలను దేని కవితకే
అక్క ఏంటి కవితలు అసలు? బాగున్నాయి కదా, నాకు అలా తన్నుకొచ్చేస్తున్నాయి మరి. ఓ నీకు అలా అర్థమైందని నేను అడిగింది. ఓకే పోనీ అంత ఆసుగా రాస్తా అంటున్నావు కాబట్టి సరే నా పేరు మీద ఏదైనా కవిత రాయి. చందన్న తప్ప నాకు ఇంకా అర్థం కాలే. కవిత అంటే ఎలా రాయాలంటే గీత 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 అసలు ఏంటి రాత ఆ? లేడా మాకు విముక్తి తాత, ఇంక నేను మాట్లాడకుండా జడ్జిమెంట్ వైపు పోతా. జొన్నవిత్తులు గారు చాలా బాగా పాడావు అమ్మ, చాలా బాగా పాడి. తాతకే దగ్గు వచ్చింది, వెంటనే కవిత వచ్చింది. అవును సార్. వింటే చావు వచ్చింది తాతకి. ఏం చేయాలి సార్, నాకనే నేను వచ్చేస్తుంది. నాకు తెలుసు ఆ కవితలో దగ్గు 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 అని రాస్తుంటుంది, అది విని ఆయన దగ్గుతూనే పోయాడు. అవును కాదు, నాకు ఒక ఆయన ఒకసారి తీసుకొచ్చి ఒక శతకం ఇచ్చాడు. ప్రతి 3 లైన్లు రాస్తాడు, తర్వాత మకుటం ఉండాలి కదా. హేమచంద్ర అని ఊరికి ఉదాహరణకి శతకం మకుటం హేమచంద్ర శతకం రాశాడు. నేను హేమచంద్రని కలుసుకున్నాను, అప్పుడు అతను ప్రోగ్రామ్ చేస్తున్నాడు. హేమచంద్ర ప్రోగ్రామ్ చేయకుండా ఎలా ఉంటాడు హేమచంద్ర అని రిటైర్ అయ్యాడు ఆయన. పెన్షన్లతో పెన్నుకొని పక్కనోడి బెండు తీయచ్చని ఆయన నేర్పాడు సార్. సూపర్ అదిరిపోయింది ఆయన ఎవరో. హేమచంద్ర. వచ్చే కవి ఇప్పుడు మీ జడ్జిమెంట్ అయిపోయింది, ఈ అమ్మాయి వినింది, నేను విన్నాను. నెక్స్ట్ వినాల్సింది పార్థసారథి గారు. హేమచంద్ర. నేను కవిని కాదన్న వాడిని కత్తితో పొడుస్తా. కాదు గీత గారు, మీరు కవిత్వం చెప్పి మీ తాతగారిని మాత్రం పైకి పంపించే ఆ ఫెసిలిటీ ఆయన ఒక్కరికైనా, వేరే మిగతా వాళ్ళందరికీ ఎవరికైనా ఎక్స్టెండ్ చేయాలి. మిగతా వాళ్ళకి ప్యాకేజీలు వేరే ఉన్నాయి సార్. మీరు అలాగే చెప్తుండండి. మా దగ్గర మాత్రం, మా ఇంటికి మాత్రం, మా స్నేహితుల దగ్గర మాత్రం కవితలు చెప్పకండి. పార్థసారథి. థ్యాంక్ యూ. గుడ్ జాబ్ అండి, వెరీ గుడ్ జాబ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ సిహెచ్ శ్రీకాంత్. మనం ఒక చోటుకి వెళ్ళాం, అక్కడ అస్సలు నచ్చలేదు. ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టాలి? బట్ అందరూ మన్నే చూస్తుంటే మనం ఎలా పెట్టాలి? బట్ అలా పెట్టడానికి ఎంత కష్టంగా ఉంటుంది ఈ పాట ద్వారా మీకే అర్థమవుతుంది. సో లెట్స్ వెల్కమ్ సిహెచ్ శ్రీకాంత్. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడు, అది నీకు పంపుకున్న అప్పుడే కలలు. శుభలేఖ చూసి వెళ్ళావు పెళ్ళికి, చిత్రాలే కనిపించాయి నా కళ్ళకి. స్టార్ హోటల్లో విందు అంటూ మ్యారేజ్ వేడుకలు, ప్లాస్టిక్ నవ్వులు రువ్వుతున్న ముచ్చటలు. శుభలేఖ చూసి వెళ్ళావు పెళ్ళికి, చిత్రాలే కనిపించాయి నా కళ్ళకి. స్టార్ హోటల్లో విందు అంటూ మ్యారేజ్ వేడుకలు, ప్లాస్టిక్ నవ్వులు రువ్వుతున్న ముచ్చటలు. శుభలేఖ చూసి వెళ్ళావు పెళ్ళికి, చిత్రాలే కనిపించాయి నా కళ్ళకి. వెళ్ళకాని వేళలోన ముహూర్తాలు కూర్చడం, పచ్చదనం మాటలేని మండపాన వివాహం, కడుపు నిండా పెట్టలేని భోజనాలు పెట్టడం, మనసులోన తిట్టుకుంటూ గిఫ్ట్ ఇచ్చి రావడం. సూటు కాని సూటులోన పెళ్లి కొడుకు, మేకప్ బరువే మోయలేని పెళ్లి కూతురు. వచ్చారు తాళి కట్టారు వెళ్ళిపోయారు. శుభలేఖ చూసి వెళ్ళావు పెళ్ళికి, చిత్రాలే కనిపించాయి నా కళ్ళకి. స్టార్ హోటల్లో విందు అంటూ మ్యారేజ్ వేడుకలు, ప్లాస్టిక్ నవ్వులు రుబ్బుతున్న ముచ్చటలు. శుభలేఖ చూసి వెళ్ళావు పెళ్ళికి, చిత్రాలే కనిపించాయి నా కళ్ళకి. మావిడాకు తోరణాన్ని ఫ్లెక్సీలోన చూడాలి, సౌండ్ మనం వినలేక చెవులు మూసుకోవాలి. సంప్రదాయ పద్ధతంతా తుంగలోన తొక్కిరి,
పలకరించే దిక్కు లేదు ఎవడి గోలవాడిది వచ్చిన కట్నం క్యాటరింగ్కు ఖర్చవుతున్నది గొప్పకు పోయి అప్పులు చేస్తే పిచ్చెక్కుతున్నది సెల్ ఫోను సెల్ఫీయే ఇక మిగిలింది శుభలేఖ చూసి వెళ్ళావో పెళ్ళికి చిత్రాలే కనిపించాయి నా కళ్ళకి స్టార్ హోటల్లో విందు అంటూ మ్యారేజ్ వేడుకలు ప్లాస్టిక్ డబ్బులు రుబ్బుతున్న ముచ్చటలు శుభలేఖ చూసి వెళ్ళావో పెళ్ళికి చిత్రాలే కనిపించాయి నా కళ్ళకి. మీ పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు అయితే అసలు పర్ఫార్మెన్స్ లో సంబంధం లేదు, బట్ ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళని వాళ్ళు తిట్టించుకోవడానికి వస్తారు చూడు, వాళ్ళు నిజంగా గ్రేట్ పోయా. నిజంగా వాళ్ళిద్దరు గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. జనార్దన్ గారు ఎలా అనిపించింది? అద్భుతం. శ్రీకాంత్ పాడిన విధానం కానీ, కంఠస్వరం కానీ, ప్యారడీ కానీ అద్భుతం. థ్యాంక్ యూ సార్. పాసారుదన్న ఇదివరకు కేటరింగ్లు అనేవి లేనప్పుడు మన ఇళ్లలో వాళ్ళే ఒక వంటవాడు వండితే మిగతా చుట్టాలందరికీ ఎవరు ఒక బ్యాచ్ వడ్డిస్తే ఒక బ్యాచ్ తినేవారు. అంటే చుట్టాల్లోనే జరిగేది అది. సో దేర్ యూస్ టు బి అ కైండ్ ఆఫ్ బాండింగ్ బిట్వీన్ దోస్ పీపుల్ హూ యూస్ టు అటెండ్ ద మ్యారేజ్. ఇప్పుడు అవేం లేవు, అందరూ వస్తున్నారు, అది కృత్రిమంగా పైగా అన్నట్టు అది షో ఆఫ్ బిజినెస్. నిజంగా ఒక పెళ్లిలో 100 రకాలు కనుక పెట్టగలిగితే ఏ మనిషి అయినా 100 రకాల టేస్ట్ అయినా చేయగలరా అనేది పెద్ద విషయం. సో పర్ఫార్మెన్స్ నచ్చింది అంటే ఆయన తీసుకున్న అంశం నచ్చింది. యాజ్ అ సింగర్ ఆల్సో హీ డిడ్ వెరీ వెల్. ఐ మీన్ ఆన్ ద హోల్ ఇట్స్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ. పార్సారథి గారు, మీకు సింగర్ గా అసలు మ్యూజిషియన్ గా ఇన్స్పిరేషన్ ఎవరు? చిన్నప్పటి నుంచి అభిమానిస్తూ కేవలం పాడుతా తీయగా అనే కార్యక్రమాన్ని బాలుగారిని చూడడం కోసమే అప్లై చేశాను నేను. దేవుడి దయ వల్ల కాంపిటీషన్లో పాడే అదృష్టం, నెగ్గే అదృష్టం, తర్వాత ఆయనతో దాదాపుగా 20 ఏళ్ల జర్నీ ఉంది నాకు. నేను ఒక సందర్భంలో కోదండపాణి స్టూడియోలో లాబీ ఉండేలో కూర్చుని ఉన్నాను. ఆయన కారు వచ్చి ఆగింది. నేను లేచి, సార్ నమస్కారం సార్, ఏం సార్ పార్థు గారు బాగున్నారా అని భుజం ఇలా చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వెనక్కి వచ్చారు. ఏంటి డల్గా ఉన్నారు, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అన్నారు. ఓకే టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోయారు పైకి. మధ్యాహ్నం 3 గంటలకి శుభలేఖ సుధాకర్ గారు ఫోన్ చేశారు. రాత్రి మన శైలజ గారి ఇంటికి రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, వెంకటేష్ ప్రసాద్ ఈ ముగ్గురు డిన్నర్కి వస్తున్నారు. బాలుగారు వస్తున్నారు. బాలుగారు మిమ్మల్ని రమ్మని చెప్పమన్నారు. యాక్చువల్లీ నాతో మళ్ళీ కూడా ఉన్నాడు, మల్లికార్జున్ కూడా ఉన్నాడు. మేము ఇద్దరం వెళ్ళిపోయాము. బాలుగారు రాలేదు. వీళ్ళు ముగ్గురు కరెక్ట్గా 6:30 కల్లా వచ్చేసారండి. వీఆర్ వెయిటింగ్ ఫర్ బాలుగారు. ఆయన ఎక్కడో స్టక్ అయ్యారు. ఒక అరగంట ఫోన్ చేస్తున్నారు, నేను వస్తున్నాను, బయలుదేరుతున్నాను, ట్రై చేస్తున్నాను. ఇళ్ళరాజా గారి దగ్గర రికార్డింగ్ అవుతుంది. తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ మేము అడిగితే వాళ్ళు చెప్పడం, ఇలా జరుగుతుంది. ఒక 2.5 hours మేము 5గురు అయిపోయింది. ఇంకా వాళ్ళకి రేపు పొద్దున మళ్ళీ ఏదో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది అనుకుంటాను, గేమ్ ఉంది, మేము వెళ్ళాలి అంటే మేము బయలుదేరుతాం సార్కి చెప్పండి అన్నారు. సరే వెళ్ళిపోతున్నారు. వీళ్ళు వెళ్తున్నారు, బాలుగారు ఎంటర్ అయ్యారు. ఆయన సారీ ఫ్రెండ్స్ రాలేకపోయాను, ఇలా స్టక్ అయిపోయాను రికార్డింగ్లో. యూ డోంట్ బిలీవ్, అనిల్ కుంబ్లే సాష్టాంగ నమస్కారం చేశాడు ఆయన. అయిపోయింది. సరే సార్ మేము బయలుదేరాలి, ఇంకా రేపు పొద్దున గేమ్ ఉంది అంటే, నా వల్ల మీకు డిలే అయింది, సారీ అన్న. అయిపోయింది, పంపించేశారు, వచ్చేసారు. మేము కూడా మెల్లిగా లేచాను. నేను మెల్లిగా, మీకేం పని, కూర్చోండి అన్నారు. కూర్చున్న తర్వాత ఆయన మెల్లిగా భోజనం చేయాలి. అప్పుడు భోజనం చేయడానికి కూర్చున్నారు. భోజనం చేస్తూ ఆయన భోజనం చేస్తున్నారు, మేము కబుర్లు చెప్తున్నాం. అయిపోయిన తర్వాత కదా ఒక 2 గంటలు ఆయన అప్పుడు ఆ టాపిక్ ఎలా తీసుకెళ్లారు అంటే, ఎవరెవరు అవకాశం ఇచ్చారు ఆయనకి, ఎవరెవరు అవకాశం ఇవ్వలేదు, ఆ అవకాశం ఇవ్వని వాళ్ళ దగ్గర అవకాశం పొందడానికి ఈయన ఏమేమి చేశారు. ఇదంతా ఎందుకు చెప్పాను తెలుసా? నేను కష్టపడ్డాను, నేను గొప్పవాడిని కాదు. మీరు పొద్దున్న కోదండపాణి స్టూడియోలో మీరు కూర్చున్నప్పుడు డల్గా ఉన్నారు. ఐ కుడ్ సెన్స్ దట్ సంథింగ్ వెంట్ రాంగ్ విత్ యూ. ఇలాంటి కష్టాలు అన్నీ వస్తాయి, మీరు ముందుకెళ్ళాలి. దీనికోసమే మిమ్మల్ని ఇవాళ పిలిపించాను. అద్భుతం సార్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ దట్ యూ హావ్ గివెన్. ఆన్ దట్ నోట్ ఒక చిన్న పాట విందాం అనుకుంటున్నాం సార్ మీ నోట్ నుంచి. ఓ యా, వై నాట్. రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్ సార్. హల్లో నేరేడు కళ్ళ దానా, ప్రేమ వల్ల పడ్డానే పిల్ల దానా. హల్లో వర్ణాల పూల బాణ, నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా. నమ్మేదెలామైనా ఇంత ప్రేమ నా మీదేనా.
కల్లో లేరే నాయన అల్లుకుంటూ ఒళ్ళో లేనా అల్లో నడు కళ్ళ దానా ప్రేమ వల్ల పడ్డానే పిల్లదానా అల్లో వర్ణాల పూల బాణ నిన్ను జళ్ళు చుట్టేసి దాచుకోనా దాయి దాయి అనగానే చేతి కందేన చంద్రవాదనా కుంచై నన్నే తాకగానే కొన్ని బాణాలు పొందినానా బొమ్మో గుమ్మో తేలక మారిపోయా నేనే బొమ్మగా ఏదో చిత్రం చేయగా చేరువయ్యా నేనే చెలిగా రెప్ప మూసినా తప్పుకోనని కంటి పాప ఇంటిలోన ఏరి కోరి చేరుకున్నది పమా అల్లో నేరేడు కళ్ళదానా ప్రేమ వల్ల పడ్డాని విల్లదానా అల్లో వర్ణాల పూల బాణ నిన్ను చల్లో చుట్టేసి దాచుకోనా నమ్మేదెలా మైనా ఇంత ప్రేమ నా మీదేనా కల్లో లేవే నాయన అల్లుకుంటూ ఒళ్ళో లేనా థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. అసలు ఈ రోజు ఎపిసోడ్ లో ఒక్కొక్క కాన్సెప్ట్ అదిరిపోయింది, పర్ఫార్మెన్స్ లో అదిరిపోయినాయి, మీ నవ్వులు కూడా అదిరిపోయినాయి. ఇంకెందుకు లేటు, ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరో తెలుసుకోవడానికి అనౌన్స్ చేయడానికి జడ్జెస్ ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెమ్ అండ్ ఆల్సో బోత్ ద టీమ్స్. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్. పార్థసారథి గారు, మీరు వచ్చి చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు. ఫన్నీ ఎక్స్పీరియన్సెస్ అండ్ అలాగే వెరీ ఇన్స్పైరింగ్ ఎక్స్పీరియన్సెస్. చాలా మందిని ఇన్స్పైర్ చేశారు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అలాగే ఫ్యూ వర్డ్స్ అబౌట్ ది షో. ఒక క్రియేటివ్ ఆర్ట్ కి రూపకల్పన చేస్తుంది. రచయితల్ని ఎవరు ట్రైన్ చేయలేరు. అలాంటి ఒక కళకి ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా ఉంది. అండ్ కొత్త ఆర్టిస్టులకి, సింగర్స్ అవనివ్వండి, రచయితలుగా వాళ్ళు మల్టీ టాలెంట్స్ చూపించే అవకాశం ఈ స్టేజ్ కల్పిస్తుంది. Very happy to see all the energetic performances here. It's always good to be on this show. Thank you for inviting me. It's a pleasure. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. సార్, ఇవాల్టి జడ్జ్మెంట్ టైం, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరు? ఈనాటి ఉత్తమ ప్రతిభా ప్రదర్శనం పరుసుపోయిన భాస్కర్. ఈ రోజే ఈ పాకెట్ లో నా పర్సే పోయెనులే, ఏ చేతికి అది దొరికినదో చిరునామా తెలియదులే, నాల్మరలో దొరుకుతుంది అని నేనెంతగా వెదికితేనో, నా పెళ్ళామే తీసి ఉంటుందని నాకనుమానం ఉంది. ధైర్యం చేసి నే అడిగి తినా నా వీపే పగులునులే. మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో, కంట్లో పడిపోయానే మా మమ్మీ డాడీ కంట్లో పడిపోయానే, చివరికి మళ్ళీ మీ నాన్న వాళ్ళతో లెక్కలు తీర్చుకోవాల్సి వచ్చింది. బాయ్ ఫ్రెండ్ తోనే మ్యాట్నీకే చెక్కేసానే, ఇంటర్వెల్ లో డ్రింక్ తాగుతూ ఊపే కాటాట ఆసుకే టాట వీలుకే టాట ఆడను పేకను